పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ప్రకంపనలు సృష్టించింది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. వాణిజ్య ఒప్పందంపై కేంద్రం సమాధానం చెప్పాలన్న కాంగ్రెస్ డిమాండ్తో సమావేశాలు ముందుకు సాగలేదు. లోక్సభలో అనుచిత ప్రవర్తనకు 8 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. భారత్ చైనా సరిహద్దు వివాదం, ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవానే ఆత్మకథ, భారత్ అమెరికా ట్రేడ్ డీల్ అంశాలు పార్లమెంట్ను కుదిపేశాయి. లోక్సభలో వరుసగా రెండో రోజు తీవ్ర గందరగోళం ఏర్పడింది. విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. విపక్షాల నిరసనలతో లోక్సభలో వాయిదాల పర్వం నడిచింది. ఉదయం 11 గంటలకు సమావేశమైనప్పటి నుంచి లోక్సభలో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన కొనసాగించారు. వెల్లోకి దూసుకెళ్లి నినాదాలతో హోరెత్తించారు. ట్రేడ్ డీల్పై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు సభ మళ్లీ సమావేశమైన సమయంలో కాంగ్రెస్ సహా పలువురు విపక్ష ఎంపీలు ప్రవర్తించిన తీరు వివాదం రాజేసింది. సెక్రటరీ జనరల్ టేబుల్ ఎక్కిన కొందరు సభ్యులు కాగితాలు చించి స్పీకర్ చైర్ పైకి విసరటం కలకలం రేపింది. సభా మర్యాదలకు భంగం కలిగించేలా స్పీకర్ చైర్ ను అగౌరవపరిచేలా వ్యవహరించిన విపక్ష ఎంపీలపై కేంద్రం యాక్షన్ తీసుకుంది. 7 కాంగ్రెస్, 1 వామపక్ష ఎంపీని సస్పెండ్ చేయాలని కేంద్రం తీర్మానం ప్రవేశపెట్టగా సభ మూజువాని ఓటుతో ఆమోదించింది. మిగిలిన బడ్జెట్ సమావేశాల కాలానికి వీరిపై వేటు పడింది. ఎంపీల సస్పెన్షన్ పై తీవ్రంగా మండిపడిన కాంగ్రెస్ రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంటు భవనం వెలుపల నిరసన వ్యక్తం చేసింది. మోదీ సర్కార్ విపక్షం గొంతు నొక్కేస్తోందని, ప్రతిపక్ష నేతను ఈ ప్రభుత్వం మాట్లాడనివ్వటం లేదని ఆరోపించారు. और हिंदुस्तान के जो किसान हैं, आप सब समझिए कि इस ट्रेड डील में आपकी मेहनत को, आपके खून पसीने को नरेंद्र मोदी जी ने बेच दिया है. और वो इसलिए बेचा है क्योंकि ये कॉम्प्रोमाइज्ड है. सिर्फ आपको नहीं बेचा है, देश को बेचा है. इसीलिए मुझे वहां नहीं बोलने देना. అటు రాజ్యసభలోనూ ట్రేడ్ డీల్ అంశంపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దేశ ప్రయోజనాల విషయంలో మోదీ సర్కార్ రాజీ పడిందని, దీనికి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. విపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరటం కాంగ్రెస్ కు మింగుడు పడటం లేదని మండిపడ్డారు. వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్లో ప్రకటన చేస్తారని తెలిపారు. सरकार की तरफ से आपको ये आश्वस्त करना चाहता हूं कि सरकार पूरी ट्रेड के बारे में, ऑल मौजूद डिटेल्स के बारे में सरकार आएगी और आपको बताएगी और कंसर्न मंत्री उसके बारे में चर्चा करेंगे. అంతకు ముందు అమెరికాతో ట్రేడ్ డీల్ కొలికి రావటంపై ప్రధాని మోదీని సన్మానించారు ఎన్డీఏ ఎంపీలు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణిస్తున్న భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారయ్యేలా కృషి చేసినందుకు ప్రధానికి అభినందనలు తెలిపారు.